మీనరాశి వారు, ఈ మీనరాశి వారికి ఈ వారంలో 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. షష్టంలో కేతువు సంచరిస్తున్నాడు. నిరాడంబరంగానే గట్టి పోటీని ఎదుర్కొంటారు. కొన్ని రుణాలు తెచ్చుకోగలుగుతారు. అలాగే ఆరోగ్యం విషయంలో కూడా మీరు కాస్త చలాకీగా మారి ఆరోగ్యవంతంగా ముందుకు సాగే పరిస్థితి కనిపిస్తుంది. శత్రువులు సైతం మిత్రులుగా మారుతారు. మీకు సంతోషం కలిగిస్తారు. చతుర్థంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కుటుంబంలో చాలా కార్యక్రమాలు నిర్వహిస్తారు. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. చతుర్థంలో గురువు సంచరిస్తున్నాడు. గురువు చతుర్థంలో సంచరించే సందర్భంలో 50% గురుబలం ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. సంతోషంగా కాలం గడుపుతారు. వ్యయములో రాహువు సంచారం ఉంది. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉంటున్నాయి. వ్యయములో చంద్రుడు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కొన్ని కలిసిరావు. సంతానం విషయంలో అశాంతికి అవకాశం కనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో మంగళ, బుధ, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో మీనరాశి వారు బియ్యం పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో లలితా సహస్రనామ స్తోత్రం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మీనరాశి వారు లలితాదేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు.